ప్రైజ్ ద లార్డ్. జూలై 9వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. వారిక ఎన్నటికిని కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి దూరంగా జీవించి హేయ క్రియలు చేసి వారు చేసిన పాపానికి ఫలితంగా శిక్షను పొందుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. చెరకు అప్పగింపబడ్డారు. శత్రు రాజుల చేత దాడి చేయబడ్డారు. వారు చెరలోనికి వెళ్ళి చాలా శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అయితే ఆ చెరలో ఉన్నప్పుడు ప్రభువును గుర్తించి ప్రభువుకు మొర్రపెట్టిన తరువాత ప్రభువు వారి పితరులతో చేసిన వాగ్దాన ప్రకారము, నిబంధన ప్రకారముగా దేవుడు వారి మీద జాలిపడి వారి మొరను విని వారి మరలా చెరలో నుండి బయటకు రప్పిస్తాడు. ఆ రప్పించే సందర్భంలో వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. ఈరోజు ఇదే వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. నీ జీవితంలో ఉత్సాహధ్వని ఆగిపోయిందా? మనసారా నవ్వి చాలా కాలమైందా? దుఃఖం, బాధ, చింత, అవమానం నీ కళ్ళ ముందు నాట్యమాడుతున్నాయా? నీ జీవితంలో సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్నావా? ఆనందం లేదా? అయితే దేవుడు నీకే వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను కృషింపనీయక నీరు పారు తోట వలె నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఒక మొక్కకి నీరు అందుతున్నప్పుడు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. దృఢంగా, బలంగా, పచ్చగా, ఫలభరితంగా ఉంటుంది. దేవుడు మన జీవితాలను కూడా అలానే చేయబోతున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చేసిన కార్యం నీ జీవితంలో చేయటానికి ఆయన సమర్థుడు. కానీ విశ్వాసం నీలో ఉందా? నమ్ముతున్నావా? ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడని నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీవు కృషించిపోకుండా నీరు పారు తోట వలె దేవుడు నిన్ను చేస్తాడు. నలిగిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, కృషించిపోయిన నిన్ను పచ్చగా దేవుడు బలపరుస్తాడు. అందరి ముందు నీ తలను ఎత్తుతాడు, నిన్ను దీవిస్తాడు. దేవుని యొద్దకు రా, దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. దేవుడు నిన్ను సమృద్ధి అయిన పదములో నడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.